ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అశ్విని వైష్ణవ్కు అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే రైల్వే, సమాచార ప్రసార సాధనాలు, ఐటీ శాఖలకు ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుడిగా అశ్విని వైష్ణవ్ ఇప్పటికే ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నారు. అయితే త్వరలో కేబినెట్ విస్తరణ జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ముగిశాక మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి ఛాన్స్ కనబడుతుంది. గత 10 రోజులుగా ఢిల్లీలో ఆందోళన జరగడం, సిజేపీ ఇండియా కూటమి రోడ్డెక్కడం, ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా రాజీనామా చేయడం, ఈ పరంపర మొత్తం కూడా సాగినటువంటి పైన మనం చూస్తున్నాం. ఎట్టకేలకు కేంద్రం వద్ద, పార్లమెంట్ వద్ద, మరి ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద వరుసగా సాగినటువంటి ఉద్రిక్త పరిస్థితులకు చెక్ పడేటువంటి కీలకమైన డిమాండ్ మాత్రం సిజేపీ సాధించింది. విజయంలో సిజేపీ నేతలు ఉన్నారు. అభిజిత్ దీప్కేకి సంబంధించిన విజువల్స్ ను మనం చూస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖ మంత్రి ఎలాగైనా రాజీనామా చేయాలంటూ పదే పదే డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే తాజాగా అత్యంత వివాదాస్పదంగా, అత్యంత కీలకంగా మారినటువంటి విద్యాశాఖను అశ్విని వైష్ణవ్కు అదనపు బాధ్యతల కింద అప్పగించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికీ రైల్వే మంత్రిగా, సమాచార ప్రసార సాధనాల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా తనకంటూ కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నారు. కాబట్టి ఆయనకు తాత్కాలికంగా అదనపు బాధ్యతలు అప్పగించేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటూ కూడా ఢిల్లీ వ్యాప్తంగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేబినెట్ విస్తరణలో కొత్త విద్యాశాఖ మంత్రి రాబోతున్నారా లేదా, అశ్విని వైష్ణవ్కి ఇప్పుడు తాత్కాలికంగా కేటాయించి ఆయనే కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, భారత నూతన విద్యాశాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన వినబడుతుంది. అసలు ఎలా చూడొచ్చు అంటే రీసెంట్ అప్డేట్స్ ఏంటి? కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. 10 రోజుల ఆందోళన తర్వాత విద్యార్థుల సిజేపీ ఉద్యమం, మరోపక్క కాంగ్రెస్ పార్టీ నేరుగా మెరుపు ధర్నా నిర్వహించడం, ప్రధానమంత్రి మోడీ ఇంటి ముందు ఇండియా కూటమికి సంబంధించిన బ్లాక్ ఎంపీలందరూ నిరసన వ్యక్తం చేయడంతో ఒక్కసారి దేశవ్యాప్తంగా అలజడి రేగింది. ఆయా రాష్ట్రాల్లో బీహార్, వెస్ట్ బెంగాల్, అటు యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కాక్రోచ్ ఉద్యమము రోజు రోజుకు నిరసన తగులుతూనే ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఇటు జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా వారు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇంటర్నెట్ బంద్ చేశారు, బాష్పవాయు ప్రవహించారు, వాటర్ కొట్టారు. ఇవి అన్నిటినీ తట్టుకొని కొంతమంది అస్సాం బీజేపీకి చెందిన ఒక మంత్రి కూతురు కూడా ఏకంగా ఢిల్లీ కాక్రోచ్ ఉద్యమంలో పాల్గొన్నది. తన తండ్రి అస్సాంలో కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక కేబినెట్ మంత్రి కూతురు కూడా నేరుగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ ఉద్యమంలో పాల్గొనడం ఇది దేశ రాజకీయాల్లో ఒక మార్పు. ఎందుకంటే గత 12 ఏళ్లుగా తాము చెప్పిందే వేదం, తమకు అది ఎదురే లేదు, తమ బీజేపీ ఐటీసీలకి ఎలాంటి డోకా లేదు, తాము ఎవరిపైనైనా విమర్శలు కురిపిస్తామంటూ విర్రవీగిన బీజేపీ ఐటీసీలను విద్యార్థులను తొక్కి నారదీశారంటూ దేశవ్యాప్తంగా విశ్లేషణలు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ గత కొద్ది రోజులుగా రాజీనామా అంశం వద్ద ముడిపడి ఉంది. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారంతో పాటు అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇటు చలో సంసద్ ఏదైతే విద్యార్థులపై కేసులు పెట్టారో ఆ కేసులు తొలగించాల్సిన పరిస్థితులని ఈ 3 డిమాండ్లపైనే ఉద్యమం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ, ఇండియా బ్లాక్ మొత్తం ప్రతిపక్షాలన్నీ రోడ్డెక్కడంతో ఒకంత మోడీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత వాట్ నెక్స్ట్, ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ఎవరిని నూతన విద్యాశాఖ మంత్రి చేయాలనే ఒక చర్చ కూడా నచ్చింది. ప్రస్తుతానికైతే అశ్విన్ వైష్ణవ్ రైల్వే సమాచార ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అశ్విన్ వైష్ణవ్ కి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం ఉంది. తను కూడా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. గతంలో ఏదైతే బీజేడీలో కీలక పాత్ర వచ్చిన అశ్విన్ తర్వాత బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి మోడీకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఏదైతే ఇటు కేంద్ర రాజకీయాలు, మరోపక్క సిజేపీ ఉద్యమం, మీరు ఇండియా బ్లాక్
ఇలా వరుసగా జరిగిన సంఘటనలతో గత 10 రోజుల నుంచి ఈ ఆందోళన ఒకంత మోడీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందని స్పష్టంగా చెప్పచ్చు. దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కేబినెట్ మంత్రిని ఆరోపణలు వచ్చిన తర్వాత రాజీనామా చేసిన పరిస్థితి బీజేపీలో లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఏ మంత్రి కూడా ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేసింది లేదు. మొట్టమొదటిసారిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాల్సి వచ్చింది. ఇది బీజేపీకి ఒక భారీ షాక్ అని చెప్పొచ్చు. మరోపక్క దేశవ్యాప్తంగా మారుతున్న జంజీతరం, మరోపక్క యువత ఏవైతే కిరణ్ మీరు అన్నట్లుగా జంజీకి సంబంధించినటువంటి యువతరం పెరిగిపోతుంది. యువత సమస్యలపైన విద్యా వ్యవస్థ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి ఈసారి విద్యాశాఖ కేటాయింపుకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? సిరాజ్, ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అదనపు బాధ్యతలు ప్రస్తుతానికి పార్లమెంట్ సమావేశాల్లో ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాల పైన క్షుణ్ణంగా మాట్లాడడానికి గాని, ఇటు పార్లమెంట్ లో చర్చించడానికి గాని, ఇటు ఒక అదనపు బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలు ఇటు అశ్విన్ వైష్ణవ్కే అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అత్యంత తెలివిపరుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితంగా ఉంటాడు. ఇటు దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు పసిగట్టగల అశ్విన్ వైష్ణవ్ సమర్థవంతంగా నిర్వహిస్తారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. గతంలో నిర్మలా సీతారామన్ శాఖ కూడా అప్పచెప్తారు, నిర్మలా సీతారామన్ కు డిమోషన్ ఇచ్చి అశ్విన్ వైష్ణవ్ కు ప్రమోషన్ ఇస్తారంటూ జోరుగా ప్రచారం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరోపక్క సిజేపీ ఉద్యమం, ఇటు ఇండియా కూటమి బ్లాక్ సంబంధించిన ఎంపీల నిరసనలు, ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అటు కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు డిమాండ్ చేశాయి. ఇటు సోనం వాగ్చుక్ లాంటి పర్యావరణవేత్త నిరసన వ్యక్తం చేశాడు, అటు నిరాహార దీక్ష చేశారు. ఎట్టకేలకు ఆయన నిరాహార దీక్ష విరమించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆ రాజకీయ పరిణామాలు చూస్తే అటు ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ఇటు ఏవైతే అశ్విన్ వైష్ణవ్ కు అదనపు బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణ ప్రస్తుతం జరిగే అవకాశాలు లేవు. మరోపక్క పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాతే మోడీ కేంద్ర కేబినెట్ విస్తరణకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 2027, 28, 29 ఈ 3 సంవత్సరాలు వరుసగా ఎన్నికలు జరుగుతాయి. 2029లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2027లో యూపీ, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో, కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాగంగా కేబినెట్ ఏవైతే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా ప్రస్తుతం అయితే అదనపు బాధ్యతలు అశ్విన్ వైష్ణవ్ అప్పగిస్తారని ఢిల్లీ నుంచి సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆ శాఖకు అదనపు బాధ్యతలు తాత్కాలికంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికీ సమాచార ప్రసార సాధనాలతో పాటుగా ఐటీ, రైల్వే శాఖలకైనా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుడిగా, బీజేపీకి అత్యంత కీలకమైనటువంటి కేబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు. మరోవైపు త్వరలో కేబినెట్ విస్తరణ జరిగేటువంటి ఛాన్స్ ఉండడం, పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు చాలా వరకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళన, సిజేపీ ఇండియా కూటమి చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఉద్యమం, రోడ్డెక్కడం, రక్తాలు చిందించడం, ఘర్షణలకు దిగడం, ఉద్రిక్త పరిస్థితులకు కారణం, ఈ మొత్తానికి పులి స్టాప్ పెడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇప్పుడు భారత విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరికి బాధ్యతలు అప్పగించనున్నారు? మరోవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఒక శాఖకు మంత్రిగా లేకుండా ఆ చర్చలో పాల్గొనేటువంటి విధానం కూడా అంతగా ఉండదు. ప్రశ్నోత్తరాలు సమయమైనా, 0 అవర్ అయినా ప్రతి దాంట్లో కూడా విద్యాశాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, సభ ముందు ఆ బాధ్యతలు నిర్వహించేటువంటి బాధ్యత తాత్కాలికంగా అశ్విని వైష్ణవ్ కు అప్పగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించేటువంటి అవకాశాలు అయితే చాలా మెండుగా కనబడుతున్నాయి.